సృష్టించలేకపోయారు ఉమ్, ఇక్కడ. ఉమ్, ఈయన ఉన్నప్పుడు చేసేసారు, వచ్చేసేసినాయి. పోనీ ఇప్పుడు ఈయన వలన ఏమొచ్చినాయి ఆంధ్రాకి? ఉమ్, బేసిక్ గా వచ్చింది నేను నా వలన అని చెప్పుకోవడం అన్నట్టు. ఇప్పుడు మన పెద్దోళ్ళు సాధారణంగా కొంతమంది ఏదన్నా మనం గనక తప్పు చేసామనుకోండి, ఉమ్, మా మా మేమైతే నా ఉమ్, అంటూ వెటకారం చేస్తుంటారు. ఉమ్, మేమైతే మా చిన్నతనంలో అట్ట సాధించాం ఇట్ట సాధించామని చెప్పేసి. ఉమ్, అట్లాగే ప్రతిదీ కూడా మేమైతే అద్భుతం సాధించామని చెప్తూ ఉంటారు. ఉమ్, ఈయన 5 ఏళ్లలో ఏం సంపద సృష్టించారు? ఉమ్, బేసిక్ గా ఉమ్, ఈ సంపద సృష్టి అనేటువంటిది 2014 అట్లాగే నమ్మారు జనం. అవును, నా వల్లనే సంపద సృష్టించబడుతుంది ఉమ్, నమ్మి ఓట్లేశారు. ఉమ్, ఏం సృష్టించారు? ఉమ్, అతి పెద్ద గుదిబండం తెచ్చి నెత్తిన పెట్టారు. వైట్ ఎలిఫెంట్ అమరావతి అనేదాన్ని. ఉమ్, అమరావతి అనేటువంటిది ఒక గుదిబండం తెచ్చి నెత్తిన పెట్టారు. అందరి సంపద తీసుకెళ్లి దాంట్లో పోసి అక్కడ ఓ 10 మంది బ్రతకడానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు. ఉమ్, ఎవడు సంపద రాని తిన్నీళ్ళు అక్కడ. ఉమ్. ఇంకా అక్కడ ఆయన సంపద సృష్టించింది ఏంటో అర్థం కాదు. కాకపోతే ఎవరో బాబు గారు మాకు అన్యాయం చేశారని బయటికి రావట్లేదు. అది ఎందుకు లేదు? ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఏంటి కాబట్టి బాబు అనరు, అదే అంటున్నాను కదా, అన్యాయం బాబు అయిపోయాం గారు అంటున్నారు. ఇప్పుడు అదే జగన్ చేసుంటే ఎలా ఉండేది రచ్చ. ఖచ్చితంగా. కాకపోతే అది బాగానే మేనేజ్ చేసుకున్నారేమో. బీసీలకు సంబంధించి ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటి ఏంటంటే ఆ, ఇద్దరు పిల్లలు ఉంటే చట్టసభలు అదే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికిరారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే పోటీ చేసే అవకాశం ఇస్తాం, అవసరమైతే దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తాం అనేది. ఇంతకుముందు అది టీడీపీ హయాంలోనే కదా వచ్చినట్టుంది. మామగారు చేసిన దాన్ని అల్లుడు గారు మారుస్తున్నారు. అదే అవును. అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆయన మారాల్సి వచ్చింది అనమాట. ఉమ్, ఏంటంటే ఎన్టీ రామారావు టైంలో అప్పటికి మనకి దేశవ్యాప్తంగా ఒక స్కీమ్ బాగా ప్రచారంలోకి వచ్చిందనమాట. అంతకుముందు 3 పిల్లలు వద్దు 2 పిల్లల ముద్దు అనేటువంటి నినాదం ఉండేది. ఉమ్, దాన్ని 2 పిల్లలే ముద్దు 3 అసలే వద్దు అని నినాదం కిందకి మార్చారు తర్వాత. ఉమ్. అక్కడ 2 కంటే అయినా కూడా